స్క్రీన్ మీద 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 13, 13 అండ్ 10. ఇంకొక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 13, 13 అండ్ 24. అయితే ఈ 2 ట్రయాంగిల్స్లో ఏ ట్రయాంగిల్ యొక్క ఏరియా పెద్దది? మనకి ఇమీడియట్గా ఏం స్ట్రైక్ అవుతుందంటే సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా పెద్దది అని. ఎందుకంటే 2 సైడ్స్ 2 ట్రయాంగిల్స్లో ఈక్వలే ఉన్నాయి. రిమైనింగ్ సైడ్ ఒక ట్రయాంగిల్లో 10, ఇంకో ట్రయాంగిల్లో 24 ఉంది కాబట్టి సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా పెద్దది అనుకుంటాం. కానీ కాదు. ఎందుకో చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా x అనుకుంటే x ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. అలాగే సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా y అనుకుంటే y ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. 2 ట్రయాంగిల్స్ కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేసి అంటాం. ఈక్వల్గా ఉన్న సైడ్స్ కాకుండా రిమైనింగ్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ అని అంటాము. సో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క బేస్ 10, సెకండ్ ట్రయాంగిల్ యొక్క బేస్ 24. ఇంకా ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి హైట్ కావాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఈక్వల్ సైడ్స్ యొక్క కామన్ వర్టెక్స్ నుంచి బేస్కి పర్పెండిక్యులర్ లైన్ గనక గీస్తే ఆ లైన్ అనేది హైట్ అవుతుంది. ఆ లైన్ బేస్ని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క హైట్ పైథాగరస్ థియరం ప్రకారం స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 12. అలాగే సెకండ్ ట్రయాంగిల్ యొక్క హైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 5. సో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా x ఈక్వల్ టు హాఫ్ 10 ఇంటూ 12 దట్ ఈక్వల్ టు 60. సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా y ఈక్వల్ టు హాఫ్ 24 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 60. సో 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ సేమ్.